నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సరి. అన్నా క్యాంటీన్లో ప్రజావేదిక వర్సెస్ వాలంటీర్లు, జగన్మోహన్ రెడ్డి బాబు మధ్యన బిగ్ ఫైట్. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. మేడం, ఇప్పుడు చూస్తుంటే ఏదైతే అప్పట్లో అన్నా క్యాంటీన్స్ ఉండేవి బాబు గారి హయాంలో 5 రూపీస్కి అంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ అందాలని చెప్పేసి అన్నా క్యాంటీన్స్ ఉండేవి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనేమో వాలంటీర్ వ్యవస్థ. సో ఇలాంటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ ప్రజావేదికను కూల్చేయడం, సో ఇలాంటివన్నీ జరిగినాయి. అన్నా క్యాంటీన్స్ని తీసేశారు, ప్రజావేదికని కూల్చేశారు. అండ్ ఆ తర్వాత ఏంటంటే వాలంటీర్ వ్యవస్థకి ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. సో ఇది చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితులలో అసలు ఏం జరగబోతుంది, బాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్యలో ఏం జరగబోతుంది ఈ వాలంటీర్లు చేయబట్టి, ఈ వాలంటీర్ వ్యవస్థ చేయబట్టి? మనం గతం నుంచి కూడా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజలకి అందుబాటులో ఉండాలి అనుకున్న వాటిని ఆయన కూల్చుకుంటూనే వచ్చాడు, పాడు చేస్తూనే వచ్చాడు. ఎందుకంటే ప్రజావేదిక అనేది అయితే కంపల్సరీ వాళ్ళ సమస్యలు వినేదానికి ఒక ప్లేస్ అంటూ క్రియేట్ చేయటం, అక్కడికి ఎవరైనా సరే సమస్యలతో వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకోవటానికి, వినతి పత్రాలు ఇచ్చుకోవటానికి అనేది ఒక ప్రాసెస్ లాగా ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రోజు అక్కడికి ప్రజా సమస్యలు వినటం కోసం రోజు వెళ్ళేవాళ్ళు, రోజు టైం కేటాయించేవాళ్ళు, రోజు వాళ్ళు వచ్చిన వాళ్ళతో అందరితో కూడా కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసేవాళ్ళు. అది ప్రజలకి దగ్గరగాను వాళ్ళ సమస్యలకు మనకు ఒక సీఎం మన సమస్యని వింటున్నారనేది ఒక ఆనందం ఉంటుంది, మన సమస్య తీరిపోతుందనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఓటర్స్, అదే ప్రజలకు అందరికీ కూడా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని కూల్చివేయటమే కానివ్వండి, ఆయనకి అంటే స్టార్టింగ్ నుంచి కూడా నాకు ప్రజలతో సంబంధం లేదు, ఓట్లేసారు గెలిచారు, అది కాకుండా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కట్టిన కన్స్ట్రక్షన్ అనమాట. సో అది ఆయన పేరే ఎక్కువ అక్కడ ఉచ్చరిస్తుంటారు. ఆయన ఇంటి పక్కనే ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే ఉంది. అవన్నీ కూడా ఎందుకు, నేను అక్కడికి వెళ్ళాలా, నేను అంత దూరం ఎందుకు వెళ్ళాలి, దానికోసం నేను ఎందుకు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏంటనేటం ఫస్ట్ రాగానే ఆ నైటే దాన్ని కూల్చడం స్టార్ట్ చేసి, అంటే అది 9 కోట్లు పెట్టి మరీ కట్టిన ఒక ఇది. ఎందుకు అంటే ఇప్పుడు రాజధాని అయినా కూడా అమరావతి రాజధానిగా అనుకున్నది కూడా అది కూడా చేయలేదు. అసలు బాబు గారికి పేరు వస్తుందనా, లేకపోతే బాబు గారు ఈ పనులు స్టార్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కోపం వస్తుంది? అసలు దేనికోసం ఇదంతా? అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారి మార్క్ అక్కడ కనపడుతుంది కాబట్టి అది తుడిచేయాలనే ఒక అంటాం కదా, ఏమని ఆయన మార్కు కనపడకూడదు అనేది. ఈయన ఏమి చేయడు, చేసిన వాళ్ళవి ఉంచడు అనేది మనకు పక్కగా ఇప్పుడు కనపడింది కూడా కదా. ప్రజావేదికతే కానివ్వండి, ఇంకోటి అన్నా క్యాంటీన్లే కానివ్వండి. అన్నా క్యాంటీన్లు అనేది అసలు 5 రూపాయలు భోజనం అనేది ఎంతమంది కడుపులు నింపేది? ఒక రోజుకి ఇప్పుడు టౌన్లోకి పిల్లలు చదువుకోవటానికి వస్తారు, బాక్స్ తెచ్చుకోలేరు, టైం కావదు, కాలేజీలకు వచ్చే పిల్లలే కానివ్వండి, ఏదైనా పని మీద టౌన్కి వచ్చే వాళ్ళే కానివ్వండి, ఆటో వాళ్ళు, వృద్ధులు, ఇలా పొద్దున టిఫినే కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కాడి నుంచి లంచ్ వరకు ఇస్తున్నారు కదా. సో వాళ్ళకి చక్కగా ఆటో వాళ్ళకే కానివ్వండి, ఎంప్లాయీస్కే కానివ్వండి, చిన్న ఉద్యోగాలు చేసుకునే వీళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు అదేందుకు ఊర్లలో నుంచి ఏదైనా షాపింగ్లకు ఏదో పని మీద వస్తారు, రైతులే కానివ్వండి, ఎవరైనా వస్తారు మార్కెట్కి, రైతులు రావటం కానీ ఎవరైనా వచ్చినా అక్కడ ఒక 5 రూపాయలకి అన్నం దొరుకుతుంది అన్నప్పుడు ఒక 100 రూపాయలు అలా బేర్ చేయటం, 70-80 అయినా మినిమం పడుతుంది, అంత బేర్ చేయటం కష్టం అన్నప్పుడు అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోంచేసేవాళ్ళు. అన్నా క్యాంటీన్ అంటే ఎన్టీఆర్ గారి పేరు వస్తుంది. సో నేను ఎందుకు ఉంచాలి? అది నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, దాన్ని నేను ఎందుకు కొనసాగించాలి? సో దీనికి తెలుగుదేశంకి మైలేజ్ వస్తుంది అనే ఆలోచనే కానీ అది పేదలకు అందరికీ పట్టెడు అన్నం పెడుతుందనే ఆలోచన ఏమైనా ఉందా? సో అది ఏమీ ఆలోచించలేదు, రాగానే దాన్ని ముయించేశాడు. సో అది ఎంత పేద ప్రజల కడుపు కొట్టిన వాళ్ళు అవుతారే కానీ అలాంటి వాళ్ళు నాయకులు అవుతారా? సో ఉన్నదాన్ని నువ్వేమైనా చేయాలి, చేయలేని వాడివి ఉన్న వాటినైనా కంటిన్యూ చేయగలగాలి. ఎక్కడికెక్కడ ప్రజలకంటూ ఏవి పనికొస్తాయో
అవన్నీ తీసేయటమే కానివ్వండి, కూల్చేయటమే కానివ్వండి, వాళ్ళ పేర్లు రాకూడదని ఒక అంటే అంటే అన్నామంటారు కానీ సైకోయిజమే కదా ఇది. ఖచ్చితంగా అలాంటివి చేయటం అనేది ఈ ప్రజలకైతే అనిపిస్తుంది కదా, ఎందుకు ఇట్లాంటి శాడిజం పనులు కానివ్వండి, ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నాడు అనిపించటమే అందరికీ అనిపిస్తుందండి. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ అన్నం పెట్టే దీన్ని కూడా వాళ్ళు అలా ఇచ్చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల గురించి చాలా, అంటే నేను అధికారంలోకి మళ్ళీ వస్తే వాలంటీర్ వ్యవస్థ సైన్ చేస్తా అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అభివృద్ధి వైపు సైన్ చేస్తా, నేను రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పాటుపడతా అని చెప్పేసి తను అంటున్నారు. ఇక్కడ చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ల వ్యవస్థల గురించి, అందులో పనిచేస్తున్న వాళ్ళ గురించి. నేను అధికారంలోకి వస్తే మీకు ఇప్పుడు 5,000 వస్తుంది కదా, ఇప్పటి నుంచి నేను అధికారంలోకి వస్తే 10,000 చేస్తా అని చెప్పేసి అన్నారు. సో మరి నిజంగా 10,000 ఇచ్చే అవకాశం ఉందంటారా? మరి ఖచ్చితంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి 10,000 ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇంజనీరింగ్ డిగ్రీలు చేసిన వాళ్ళు, MBA అట్లా MCA ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గ గుర్తింపు అనేది ఉండాలి. సో 5,000తో వాళ్ళకి ఎటు వచ్చినా ఎవరికైనా కూడా 5,000 అనేది సరిపోయేది కాదు. 5,000తో ఫ్యామిలీని నడపలేరు. సో 5,000 అనేది సరిపోని, ఎవరు 5,000 జీతం అనేది ఇప్పుడు ఎవరికి వస్తుంది చెప్పండి 5,000 జీతం? సో అట్లీస్ట్ ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళైనా 15,000 సంపాదించుకుంటున్నారు. ఒక నెలకి 15,000-20,000 సంపాదిస్తున్నారు. ఇంకా అట్లా ప్రతి వాళ్ళకి రోజు కూలీలు తీసుకున్నా మనకు 800 నుంచి 1,000 రూపాయల వరకు ఉన్నప్పుడు సో వీళ్ళకి ఎట్లా 5,000 సరిపోతుంది. మళ్ళీ వీళ్ళు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎలా సరిపోతుంది? వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ బెనిఫిట్స్ ఇంకా మంచిగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతోనే. ఏంటంటే కొంతమంది ఇప్పుడు జగన్ సపోర్ట్ చేస్తున్నారంటే అందరూ చేయరు, ఏదో కొంతమంది ఉంటారు, సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం అందరినీ కూడా ఇబ్బంది పెట్టడమో కాదు. సో వాళ్ళు అట్లాంటి వ్యతిరేకం చేసే వాళ్ళు కేసుల్లో ఇరుక్కోవటమో ఇంకోటో చేసే రిజైన్ చేయటమో ఇలాంటివి జగన్ ప్రలోభాలకి లొంగే వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి రాజీనామా చేసిన వాళ్ళకి ఎవరు ఏమీ చేయలేరు. కానీ ఇలా అంటే వాళ్ళకి ఒక బ్రతుకు తెరువు కోసం వాళ్ళు దాన్ని నమ్ముకున్న వాళ్ళే, అట్లాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక ఫ్యూచర్లో మంచి డెవలప్ అనేది అవ్వాలి. సో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారు, ఖచ్చితంగా జాబ్ అనేది క్రియేట్ చేస్తాను, మెగా డిఎస్సి పెడతాను. సో వీళ్ళల్లో అర్హులైన వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు, సో దీనికన్నా ఎక్కువ సంపాదించుకునే అవకాశం కల్పిస్తానన్నారు. రేపొద్దున ఈ వాలంటీర్లలో ఎంతమందికి అవకాశాలు ఉంటే చదువుకున్న వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. సో వాళ్ళకందరికీ కూడా మీకు 5,000 సరిపోదు, 10,000 చేస్తాను అని అన్నారు. ఎందుకంటే వాళ్ళందరి భవిష్యత్తు కూడా, ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే వీళ్ళు నా వాళ్ళు కాదు, వాళ్ళు నా వాళ్ళు అనే డిఫరెన్సెస్ ఉండకూడదు. అక్కడ రాష్ట్ర భవిష్యత్తు, ఇప్పుడు వీళ్ళందరూ డెవలప్ అయ్యారంటే ఆ రాష్ట్రానికి బాగుంటుంది. ఇన్కమ్ సోర్సెసే కానివ్వండి, వాళ్ళకి ఎక్కడెక్కడ సూటబుల్ జాబ్స్లో వాళ్ళని సెట్ చేస్తే కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఆయన ఉద్దేశం అది. నువ్వు ఈ పార్టీకా ఆ పార్టీకి, మీకు పార్టీలతో సంబంధం లేదు, మీరు ఒక ఎంప్లాయీస్ లాగా ఉండండి. మీరు జగన్మోహన్ రెడ్డి పెట్టాడానంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన టైం పీరియడ్ కూడా అయిపోయింది, మే 31కి అయిపోతుంది. కాబట్టి మీరు ఓన్లీ ఆయన ఉద్దేశం ఏంటి, వైసీపీ కార్యకర్తలుగా మిమ్మల్ని ఆయన ప్రైవేట్ సైన్యంగా తయారు చేసుకున్నాడే కానీ గవర్నమెంట్ నుంచి శాలరీ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ నుంచి కూడా శాలరీ ఇచ్చే అవకాశాలు లేవు ఖచ్చితంగా. అందుకోసం వాళ్ళకైతే జీతాలు ఇవ్వలేరు కాబట్టి, ఇవ్వట్లేదు కూడా కాబట్టి, ఖచ్చితంగా తెలుగుదేశం వస్తే 10,000 ఇవ్వటమే కాకుండా వాళ్ళకి అర్హత కలిగిన వాళ్ళకి వేరే జాబ్సే కానివ్వండి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించటమే కానివ్వండి. ఆయన ఒక నాయకుడిగా ఆలోచించట్లేదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. నాయకుడు అంటే పార్టీ నాయకుడిగా వాళ్ళకి భరోసా కాదు, ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎలా అయితే మంచిది అనేది. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు వైసీపీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వైసీపీ నాయకుడిగా ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అది కాదు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళకి అలాంటి అవకాశాలు కల్పిద్దామని అనుకుంటున్నారు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.